ఈవేళ మా ఇంట్లో వంకాయ ధనియాల కారం పెట్టి కూరండి. చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వంకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి. కొంచెం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు ప్లస్ మినపప్పు, జీలకర్ర, ఆ పైన మిరపకాయలు, కొంచెం వేరుశనగ గుళ్ళు. ఒక పావు కేజీ వంకాయలకి మాత్రమే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీనండి. చాలా చాలా సింపుల్. ఇవన్నీ వేసిన తర్వాత ఇంగు కూడా ఫినిషింగ్ టచ్ అయితే ఇంగు కూడా వేస్తాను నేను. ఉల్లిపాయలు, టమాటా కూడా శుభ్రంగా వేయించేస్తాను. సరే అయితే ప్రాసెస్ అయితే ఇప్పుడు ఇవన్నీ వేయించేసుకుని మిక్సీ పడేద్దాం. చెప్పిన మాట వినకపోతే మా అమ్మగారు చిన్నప్పుడు గట్టిగా కొట్టేసేవారండి. వీపు మీద విమానమో తెక్కిపోవలసిందే ఆ రేంజ్లో కొట్టేవారు. ఇలా ఉల్లిపాయలు టమాటాలు వేయించేసుకున్నాను. ఒక గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితేనండి ఇంకా మిక్సీ ఆడేద్దాం. ఫుల్గా పేస్ట్ లాగండి. వేరుశనగలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ పేస్ట్ ఆడేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు టమాటాలు వేయించుకున్నా కూడా పేస్ట్ లాగే ఆడేద్దాం అనమాట. ఎందుకంటే ఇవి ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ అయిపోయాయి కాబట్టి ఇంకా వంకాయలు 99% మగ్గిపోయిన తర్వాత చాలా లేతగా ఉన్నాయండి వంకాయలు కూడా. మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ పేస్ట్ ఆడేసినంత కూడా వేసేస్తే ఇంకా ఆల్రెడీ ఇవన్నీ వేయించినవే కాబట్టి ఇంకా ఎక్కువ టైం తీసుకోదండి. అంతే, ఫుల్ కూర అయితే అయిపోయింది. ఫినిషింగ్ టచ్లో కొంచెం ఒక హాఫ్ స్పూను ఇంగువ అయితే తగిలించాను.